నమామి భగవత్పాదశంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. పరమపావనమైన శివంపేట గ్రామంలో సుమారు ఒక 40-45 సంవత్సరాల క్రితం విద్యార్థులుగా చేరిన మాకు శ్రీ శాస్త్రి గారు, మా గురువరేణ్యులు, శబ్దమంజరి నుండి ప్రారంభించి అద్వైత సిద్ధి వరకు అనేక శాస్త్రాలకు సంబంధించిన గ్రంథాలను ఉపదేశం చేసినారు. వారి ఉద్దేశం ఏమిటి అనంటే, నేను చెప్పిన పుస్తకాలు ఇంకా వేరే చోట వీళ్ళు చదువుకోవాలి, నేను చెప్పింది వీళ్ళు ఇంకో చోట ఇంకో గ్రంథాన్ని ముట్టకూడదు అని ఉండవచ్చును. ఆ 7-8 సంవత్సరాల వయస్సులోనే మేము కాశీకి వెళితే వారితో వేదార్థ పారిజాతము, చాతుర్వర్ణ్య సంస్కృతి విమర్శ, అద్వైత సిద్ధి, బ్రహ్మసూత్ర భాష్యాలు ఇవన్నీ కూడా మాకు కొనిచ్చినారు. పుస్తకం విప్పి చూస్తే దాంట్లో ఒక అక్షరం కూడా అర్థం కాని వయసులో ఎందుకు ఇవన్నీ కొనిస్తున్నారు అని మేము ప్రశ్న వేస్తే, కాలాంతరంలో తెలుస్తుందిరా మీకు అన్నారు. అన్నట్టుగానే మా గురువరేణ్యుల పరిపూర్ణ అనుగ్రహ కటాక్షాలతో, వారి పరిపూర్ణ అనుగ్రహం ఉండడం వలననే శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి మేము వెళ్ళడం జరిగినది. మాకన్నా ముందు మా వెంకన్న, సాంబయ్య బావ వీళ్ళను పంపించి వాళ్ళు శాస్త్రాధ్యయనం చేస్తున్న సమయంలో సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు మా వెంకన్న వాళ్ళతోటి మాకు పాఠాలు చెప్పించి, శాస్త్రం అంటే ఇట్లా ఉంటుందిరా అని శాస్త్రాన్ని చదివేటువంటి యొక్క విషయంలో ఒక రుచిని ఉత్పాదన చేసినటువంటి వారు. మేము మా రామారావు మామగారి దగ్గర, తర్వాత మా మాణిక్యం బావగారి దగ్గర, భార్గవుల దగ్గర, వీళ్ళందరి దగ్గర కూడా సాహిత్య శాస్త్రాన్ని చదువుకున్నాం. కావ్యాలు మా గురువుగారు పాఠం చెబుతూ మీకు కూడా చెప్పేటువంటి అవకాశాన్ని ఇస్తున్నాను అన్నట్టుగా ఇప్పుడు చెప్పినటువంటి ఆ ముగ్గురికి కూడా అవకాశాన్ని ఇచ్చి మాకు పాఠాలు చెప్పించేవారు. ఏదేమైనప్పటికీ కూడా ఈనాడు ఒక వేదాంత గ్రంథాన్ని చదివి మేము అర్థం చేసుకుంటున్నాము అనంటే, ఒక శృంగేరి జగద్గురువులు మాత్రమే కాదు, అనేక జగద్గురువుల యొక్క పరిపూర్ణ అనుగ్రహ కటాక్షాలు మాపైన ప్రసరిస్తున్నాయి అనంటే, దానికి మూల కారణము మా గురువరేణ్యుల యొక్క చల్లని చూపే, వారి యొక్క దీవెనలే, వారి యొక్క ఆశీస్సులే. ఇందులో సందేహించే అవసరం లేదు. గురువు యొక్క కృపాకరుణ కటాక్షాలు ఎట్లా ఉంటాయి అనంటే అది వర్ణించడానికి వీల్లేదు. చిన్నప్పుడు శ్లోకం చదువుకున్నాం కానీ అది అవుతుందా అనే సందేహం ఉండేది. పంగుం లంఘయతే గిరిం మూకం కరోతి వాచాలం. మూగవాడు వాచాలుడవుతాడు, కుంటివాడు గుట్టలపైకి ఎక్కగలుగుతాడు. ఎవరి కృప ఉండడం వలన అనంటే గురువు యొక్క కృప ఉండడం వలన అని చదివినాం. కానీ అది 100% వాళ్ళు యథార్థమైనది మా గురువుగారి విషయంలో. వాత్సల్యమూర్తి, అనేక సంవత్సరాలు వారితో సహజీవనం గడిపి మేమంతా కూడా ధన్యులమైనాము. ఇందులో సందేహించే అవసరం లేదు. వారి పాండితీ ప్రకర్షను గ్రంథ రూపంలో చూసినటువంటి మహనీయ మూర్తులు ఈనాడు మన ఈ సభకు వేంచేసినారు. మా గురువుగారి యొక్క పాండిత్యాన్ని గురించి వాళ్ళు మా ముందు వివరిస్తూ ఉంటే, ఒక గ్రంథాలను చూచి మాత్రమే మీరు ఇంత తన్మయులైపోతున్నారు, ఆనందాన్ని అనుభవిస్తున్నారు. గ్రంథ రచన చేసిన వారితో సహజీవనం చేసి శిష్యరికము చేసినటువంటి మా అనుభూతి ఎంతగా ఉంటుంది ఆలోచించండి అని చెప్పడం జరిగినది.
మొట్టమొదట వేదాధ్యయనం ఈ శివంపేటలో సమాప్తి కాగానే 2 మార్గాలు ఉంటాయరా మీకు చదువుకోవడానికి అని 2 మార్గాలను చెప్పినారు. ఒకటి, మంత్రాలయంలో గోడా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అని ఉంటారు, వారి సమీపానికి వెళ్ళండి శాస్త్రాధ్యయనం చేయడానికి. లేదా శృంగేరి క్షేత్రానికి వెళ్ళండి. ఈ 2 తప్ప మీకు 3వ మార్గం లేదు. చదువు విషయంలో మీకు ఇంకా అలసిపోయినాము అనే భావమే కనుక ఉంటే మేము చెప్పినటువంటి ఉపాసనా అనుష్ఠానాన్ని కొనసాగించండి, అది మీకు శ్రీరామ రక్ష అవుతుంది అని ఉపదేశం చేసినారు. గోడా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళే అవకాశం కుదరలేదు. ఏ గోడా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి వద్ద అదే కాలంలో అధ్యయనానికై చేరి 4 శాస్త్రాల్లో ప్రావీణ్యతను పొందినటువంటి మహానుభావుడు ఉన్నాడో ఆ మహానుభావుడే ఇవాళ మనకు వేదాంతం చెప్పడానికి ఎన్నుకోవడం జరిగింది. వారు వస్తున్నారు అనుష్ఠానాన్ని ముగించుకొని, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. అటువంటి పండితులను తయారు చేసినటువంటి చోటికి మా విద్యార్థులను పంపాలనేటువంటి ఉద్దేశంతో మమ్మలను ప్రేరేపించగా శృంగేరి క్షేత్రానికి వెళ్ళి, అప్పుడు కాలడీ క్షేత్రంలో ఉభయ జగద్గురువులు చాతుర్మాస్యాన్ని చేస్తూ ఉన్నారు. అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు జగద్గురువులు శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారు ఉన్న సమయంలో అక్కడికి వెళ్ళి, మేము విశ్వనాథ శాస్త్రి గారి శిష్యులము, శాస్త్రం చదువుకోవడానికి వచ్చినామంటే ఇంకా 2వ మాటనే లేదు, మీరు చేరండి ఇక్కడనే కాలడీ క్షేత్రంలో మీకు పాఠశాలలో మీకు ప్రవేశాన్ని కలిగిస్తున్నాము అని కాలడీ క్షేత్రంలో వేదాంత శాస్త్రానికి అధ్యయనానికై మమ్మలను నియోగించినారు. ఈ విధంగా మా గురువుగారి యొక్క ప్రేరణతో మేము భాష్యాన్ని, ఉపనిషద్ గ్రంథాలను చూచేటువంటి అవకాశాన్ని పొందినాము. ఇప్పుడు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వేంచేసినారు మన సభాస్థలికి. వారు వెంకన్న మేమిద్దరం కూడా కలిసి ఏ విషయం చెప్పిస్తే బాగుంటుంది అని ఆలోచించి వారికి ఒక విషయాన్ని ప్రస్తావించడం జరిగినది. అద్వైత సిద్ధాంతంలో ప్రధానమైనటువంటి విషయం అవిద్య, అజ్ఞానము. ఈ అవిద్య అజ్ఞానాన్ని గురించి ఎందుకు తెలుసుకోవాలి? బ్రహ్మసూత్రాల్లో సూత్రభాష్యం ప్రారంభించే సమయంలో అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని ప్రారంభించడానికి పూర్వము 3-4 పేజీల విస్తారమైనటువంటి విషయాన్ని తెలియజేసినారు జగద్గురు శంకరాచార్యుల వారు. అటువంటి భాష్యాన్ని మనమంతా కూడా వినాలనేటువంటి కుతూహలంతో ఉన్నామనే విషయాన్ని తెలియపరచగానే వారు అంగీకరించినారు. కాంచీ క్షేత్రంలో వారు పరీక్షాధికారిగా ఉంటూ ఇవాళ పొద్దటి వరకు కూడా ప్రయాణం చేసి కాంచీ నుండి నేరుగా ఇక్కడికి వచ్చి భాష్య పంక్తులను మనకు వినిపించడానికి వచ్చినారు. ఒకటి కాదు, ఇప్పుడే చెప్పినా నేను గోడా సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని వారి సమీపంలో శాస్త్రాల యొక్క అధ్యయనం చేసి మనను అనుగ్రహించడానికి వచ్చినారు. వారు ఏం చేసి మనకు అధ్యాస భాష్యాన్ని గురించి తెలుగు భాషలో అర్థమయ్యే రీతిలో మనకు వివరిస్తారు. వారికి సాదర స్వాగతం. మహాదేవ్. చాలా సంతోషం. మా మహేశ్వర శర్మ అంటే ఈ 18